ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని బలివే శివరాత్రి సందర్భంగా సేవలు అందించిన వివిధ శాఖ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి, జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్, జిల్లా పోలీసులకు పేరున బలివే ఆలయ కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ శ్యామలరావు కృతజ్ఞతలు తెలిపారు. బలివే ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య మాట్లాడుతూ హుండీ లెక్కింపు ద్వారా 15,35,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని, అదేవిధంగా ఇతర సేవల ద్వారా 16 లక్షలకు పైగా ఆదాయం లభించిందన్నారు. ఈ సంవత్సరం శివరాత్రికి సుమారు 41 లక్షల రూపాయలు రాగా ఈ సంవత్సరం సుమారు 45 లక్షలకు పైగా ఆదాయం లభించిందని తెలిపారు. ఈ సంవత్సరం స్వామివారి తిరునాళ్లకు సుమారు 3 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్యామలరావు, ధర్మాదాయ దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ అనురాధ, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంగారు పెట్టకుండా చక్కగా దర్శనం చేసి పంపించారు. పోలీసు వారు అయితేనే కానీ, అన్ని డిపార్ట్మెంట్ల వారు అయితే, అలాగే మెడికల్ వారు అయితేనే కానీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, వీళ్ళందరూ కూడా ఇరిగేషన్, వీళ్ళందరూ కూడా నిరంతరం నిన్నటి వరకు ఆ వాటర్ లెవెల్స్లో కానీ, పిల్లలు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటేవే కానీ ఇవన్నీ మాకన్నా ఎక్కువ చేశారు. మేమేంటంటే దేవాలయానికి పరిమితం అవుతాం. వాళ్ళ పాపం జనాల్లో ఏం కష్టపడ్డారో ఏంటో కూడా మీరు ఆలోచించండి. వాళ్ళ సేవలు చాలా ప్రశంసనీయం. శానిటరీ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే శానిటరీ, వాళ్ళ నిరంతరం కుంభమేళ తరహాలో ఇక్కడ శానిటేషన్ చేశారు. అంటే మీరు అడగొచ్చు, ఇప్పుడు ఇంకా అలాగే ఉంది కదండి అది, ఇప్పుడు చేస్తారు. నిన్న రోజు జనాల్లో ఉన్నదాన్ని చాలా వరకు క్లియర్ చేశారు. ఈరోజు మిగిలింది ఈ 2 రోజుల్లో మొత్తం క్లియర్ అవుతుంది. అలాగే మా లోకల్లో ఉన్న సభ్యులైతే కానీ, విలేజ్ వాళ్ళు అయితే కానీ, బలివే గ్రామస్తులు అయితే కానీ, ముఖ్యంగా మాకు రాంపండు, ఆయన రాంపండే అంటాం, ఆయన పూర్తిగా అయితే నేను మర్చిపోయాను. ఆయన కూడా మాకు